హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శామ్స్ వరల్డ్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ కుకీస్ అండి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గుడ్డుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్ వచ్చేసి షుగర్ వేసుకోవాలి. ఈ ఎగ్ని షుగర్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో సేమ్ 1/4 కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ని కూడా 2 నుంచి 3 నిమిషాల వరకు మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మైదా పిండి తీసుకొని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ ఒక హాఫ్ క్వాంటిటీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా సగం కూడా వేసుకొని ఒక డౌ లాగా తయారు చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్గానే మనకి డౌ లాగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా డౌ లాగా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకొని 1 నిమిషం పిండి మొత్తాన్ని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత పిండిని ఇంకొక నిమిషం మంచిగా కలుపుకొని ఇలా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పీట తీసుకొని మనం చపాతీలు రోల్ చేసుకున్నట్టు పెద్దవిగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. ఇవి మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కుకీస్ కటర్స్తో మనకు ఇష్టం వచ్చినట్టు షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. స్టార్స్ కానీ, సర్కిల్స్ కానీ, హార్ట్ షేప్ కానీ, షేప్ అనేది మీ ఇష్టం. మా అన్నీ ఒకే షేప్లో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా కుకీస్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని రోల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కుకీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత ఈ విధంగా అన్నీ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొంచెం గోల్డెన్ 2 సైడ్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కనుక మనకి కుకీస్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇదే విధంగా మిగతా కుకీస్ అన్నిటినీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.